అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో క్వశ్చన్ మార్కు ప్రజల్లో కలుగుతున్నటువంటి సందేహం, ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో రాగానే 90 రోజులు 100 రోజుల్లో మేము అన్నీ నెరవేరుస్తామని వారి నోటి నుంచి చెప్పినటువంటి మాటలు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పట్లేదు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక విషయాల మీద ఈ రోజుకి స్పష్టత అనేది లేదు. ఆ యొక్క హామీలని అమలు చేయటానికంటే అలవిగాని హామీలని అమలు చేయటానికి ఉన్న ఇబ్బందులు ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మసిబూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం, ఆరోపణలతోనే కాలయాపన చేసేటువంటి ప్రయత్నం గత 6 నెలలుగా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలని కంటిన్యూ చేయటంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాల్లో 2 అంశాలని వారు హడావుడిగా స్టార్ట్ చేసి మేము మా మేనిఫెస్టో మొత్తం ఇంప్లిమెంట్ చేశామని చెప్పడం జరిగింది. ఒకటి, మహిళలకి ఫ్రీగా బస్సులో ఉచిత ప్రయాణం. 2, 200 యూనిట్ల వరకు ఫ్రీ. వాటికి కూడా ఇప్పటి వరకు ఆయా సంస్థలకు ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అరే నిన్నగాక మొన్న వారం రోజుల కింద ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డ గవర్నమెంట్ మెగా డిఎస్సి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని టీచర్ ఉద్యోగాలని చెప్పి ఫైల్ చేసి అమ్మటి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి నువ్వు వచ్చి 6 నెలలు అవుతుంది. నువ్వు యూత్ డిక్లరేషన్ చేసినావు కదా, రాగానే జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తాం, మెగా డిఎస్సి వేస్తామని చెప్పావు. మరి నిన్ను ఎవరు ఆపారు? మేమేమైనా ఆపామా? మేము కోర్టులో పోయినామా? మేమేమైనా చేసినా? మీలాగా లంగా పనులు ఏం చేయలేగా మేము? మరి ఎందుకు చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ప్రతిదీ మేమే చేసినామని చెప్తారు. ఇక నిన్న మొదలుపెట్టారు, సీతారామ ప్రాజెక్టుకి స్విచ్ ఆన్ చేశారు. ఒక ఆయన నీళ్లు చల్లుకుంటాడు, ఒక ఆయన భూమి మొక్కుతాడు, ఇంకొక ఆయన మొక్కుతాడు, ఒక ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, సీతారామ ప్రాజెక్టుకి రూపకల్పన చేసిందెవరు? డబ్బులు ఇచ్చిందెవరు? నిర్మాణం చేసిందెవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే ఆన్సర్ చేయాలి. ఆ రోజు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రోత్సాహంతో 2017లో సీతారామ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి 13,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సీతారామ పనులు మొదలుపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను అడుగుతూ ఈరోజు కేసీఆర్ గారు నిజంగా ఆ రోజు పూనుకొని చేయకపోతే సీతారామ ప్రాజెక్టు వచ్చేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.